उत्तर प्रदेश असेंबलीలో सीएम योगी आदित्यनाथ संचलन व्याख्यలు చేశారు। लेकिन वो 5 गांव, लेकिन यहाँ तो इस समाज सैकड़ों वर्षों से यहाँ की आस्था केवल 3 के लिए बात कर रही है, 3 के लिए। ఈ స్పీచ్ లో సీఎం యోగి మహాభారత కాలం నాటి సంఘటనలను రెఫరెన్స్ గా తీసుకున్నారు। ఎలాగంటే ఆనాడు శ్రీకృష్ణుడు రాయబారంలో పాండవుల కోసం కేవలం 5 గ్రామాలని మాత్రమే అడిగాడు। అలాగే ఈరోజు దేశంలోని హిందూ సమాజం కేవలం 3 స్థలాలను మాత్రమే అడుగుతుంది। అవే అయోధ్య, మధుర మరియు కాశీ। ఇవి 3 హిందువులకి అత్యంత పవిత్ర స్థలాలు, అందుకే వీటిని మాత్రమే అడుగుతున్నాం అని యోగి ఆదిత్యనాథ్ అన్నారు। యోగి చేసిన ఈ కామెంట్స్లో చాలా లోతైన మీనింగ్ దాగి ఉంది। ఆల్రెడీ అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించారు, మరి ఈ వ్యాఖ్యలు బట్టి చూస్తే త్వరలో కాశీ మరియు మధురలో కూడా ఆలయాలు నిర్మిస్తారా, వారి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండబోతుంది వంటి విషయాలపై ఈ వీడియోలో ఇన్ డెప్త్ అనాలిసిస్ ఉంటుంది, అందుకే తప్పకుండా చివరి వరకు చూడండి। అలాగే కొత్తగా ఛానల్కి వచ్చిన వ్యూవర్స్కి నాదొక స్మాల్ రిక్వెస్ట్, నా కంటెంట్ కనుక మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి। వివాదాస్పద స్థలాలుగా ఉన్న అయోధ్య, కాశీ మరియు మధుర ఈ 3 ప్రాంతాలు కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాయి, అందుకే అక్కడ గవర్నమెంట్ వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది। అయితే వీటిలో అయోధ్య రామ మందిర్ వివాదం ఆల్రెడీ ముగిసిపోయింది, దీని గురించి మనందరికీ తెలుసు। ఇక మిగిలిన 2 కాశీలోని జ్ఞాన్వాపి మసీద్, అలాగే మధురలోని షాహీద్ ఈద్గా డిస్ప్యూట్స్। వీటిలో జ్ఞాన్వాపి మసీద్ గురించి చూస్తే ఇది హిందువులకి అత్యంత పవిత్రమైన కాశీ విశ్వనాథుని టెంపుల్కి పక్కనే ఉంటుంది। అయోధ్యలోని బాబ్రీ మసీద్ లాగానే ఈ జ్ఞాన్వాపి మసీదును కూడా ఆ ప్రాంతంలో ఉన్న ఒరిజినల్ హిందూ దేవాలయాన్ని కూలగొట్టి ఈ మసీద్ను నిర్మించారనేదే ఇక్కడ అసలైన వివాదం। చరిత్రకారుల ప్రకారం ఈ ఇన్సిడెంట్ 1678లో భారత్లో ఔరంగజేబ్ పాలన ఉన్న సమయంలో జరిగింది। అంతకుముందు ఈ మసీదు ఉన్న స్థానంలో ఆది విశ్వేశ్వర స్వామి దేవాలయం ఉండేది। అయితే ముస్లిమ్స్ ఇదంతా నిజం కాదు అని అంటున్నప్పటికీ ఇదే అసలు నిజం అని నిరూపించే సాక్ష్యాలు చాలా ఉన్నాయి। ఫొటోస్ ప్రకారం ఈ మసీదు పశ్చిమ భాగంలోని గోడ ఒక హిందూ దేవాలయం యొక్క శైలిని పోలి ఉంటుంది। ప్రపంచంలో ఎన్నో ముస్లిం కట్టడాలు ఉన్నాయి కానీ అవి ఏవి కూడా ఇటువంటి స్ట్రక్చర్ని కలిగి లేవు। సో ఒక హిందూ దేవాలయం యొక్క శిథిలాల మీద ఈ మసీద్ నిర్మాణం జరిగిందనేది మొదటి సాక్ష్యం। అలాగే 2022 మేలో జ్ఞాన్వాపి మసీద్ లోపలి కాంపౌండ్లో సర్వే చేస్తున్నప్పుడు ఒక శివలింగం దొరికింది। ఈ విషయం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది। తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ మసీదులో 2023 ఆగస్టులో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు పరిశోధనలు స్టార్ట్ చేశారు। ఇది నిజంగానే ఒక ఒరిజినల్ ముస్లిం స్ట్రక్చరా లేక అక్రమ కట్టడమా అని తేల్చడానికి ఈ సర్వే మొదలైంది। చివరి 30 రోజులుగా ఈ కేసులో చాలా డెవలప్మెంట్ జరిగింది। 2 వారాల క్రితం ఈ మసీదు ఒక హిందూ దేవాలయం శిథిలాల మీద నిర్మించిన అక్రమ కట్టడమే అని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా షాకింగ్ రిపోర్ట్ ఇచ్చింది। వారం క్రితం వారణాసి కోర్టు జ్ఞాన్వాపి మసీదులోని శివలింగానికి హిందువులు పూజలు చేయడానికి పర్మిషన్ కూడా ఇచ్చింది। అండ్ ఈ కేసులో ఫ్యూచర్లో మరింత డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉంది। ఇక మధురలోని షాహీ ఈద్గా మసీద్ గురించి చూస్తే ఇక్కడ కూడా ఔరంగజేబే మెయిన్ కల్ప్రిట్। ఎలాగైతే అయోధ్యని రామ జన్మభూమి అని పిలుస్తారో మధురని కూడా శ్రీకృష్ణ జన్మభూమి అని హిందువులు ఆరాధిస్తారు। అంటే శ్రీకృష్ణుడు ఈ భూమి మీద జన్మించిన స్థలం అని అర్థం। మధురలో శ్రీకృష్ణ జన్మభూమి మొత్తం 13.3 ఎకరాల విస్తీర్ణంలో ఉంది। ఇక్కడ మెయిన్గా 3 ఆలయాలు ఉంటాయి, అవి శ్రీకృష్ణుడి కేశవదేవ్ టెంపుల్, కృష్ణుడు పుట్టినటువంటి గర్భగృహ ఆలయం, అలాగే రాధాకృష్ణుల విగ్రహాలు ఉండే భాగవత భవనం। ఇవి మాత్రమే కాకుండా ఈ 13 ఎకరాల స్థలంలో శ్రీకృష్ణుడికి సంబంధించిన మరెన్నో ఉపాలయాలు, హిందూ కట్టడాలు కూడా ఉన్నాయి। అయితే ఇక్కడ కూడా సేమ్ జ్ఞాన్వాపి మసీద్ లాంటి వివాదమే మొదటి నుంచి ఉంది। శ్రీకృష్ణుడి ప్రధాన ఆలయమైన కేశవదేవ్ టెంపుల్ పక్కనే ఈ షాహీ ఈద్గా మసీదు కూడా ఉంటుంది। ఈ మసీద్ అక్కడికి ఎలాగ వచ్చిందంటే 1670లో ఔరంగజేబ్ మధుర మీద తన సైన్యంతో దాడి చేసి అక్కడ ఉన్న ఒరిజినల్ కేశవదేవ్ ఆలయాన్ని ధ్వంసం చేయించాడు। ఆ ఆలయం యొక్క శిథిలాల మీదే ఈ షాహీ ఈద్గా మసీదును కూడా నిర్మించాడు। ప్రస్తుతం ఉన్న కేశవదేవ్ మందిరం కానీ, గర్భగృహ ఆలయం కానీ, భాగవత భవన్ కానీ ఇవి 1958 తర్వాత దాల్మియా అండ్ బిర్లా ఫ్యామిలీల ఆర్థిక సహాయంతో నిర్మించినవి। వీటి స్థానంలో ఉన్న ఒరిజినల్ కట్టడాలను ఔరంగజేబ్ 1670లోనే నాశనం చేయించాడు। అంటే సుమారు 200 ఏళ్ల పాటు మధురలో శ్రీకృష్ణుడికి దేవాలయమే లేకుండా పోయింది। అండ్ ఇది అక్రమ కట్టడమే అని ప్రూవ్ చేయడానికి 1670లో స్వయంగా ఔరంగజేబే రాయించిన శిలాఫలకాలు కూడా మధురలో లభ్యమయ్యాయి।
మరిన్ని అనుమానాలు పెంచేలా ఈ మసీద్ మీద కలసం, శేషనాగు వంటి హిందూ చిహ్నాలు కూడా కనిపిస్తున్నాయి. అందుకే వీటన్నింటి లెక్కలు తేల్చడానికి శ్రీకృష్ణ జన్మభూమి ట్రస్ట్ అలహాబాద్ హైకోర్టులో షాహీ ఈద్గా మసీదులో సర్వే చేయించాలని 2023లో పిటిషన్ దాఖలు చేసింది. 2023 డిసెంబర్లో అలహాబాద్ కోర్టు కూడా ఈ షాహీ ఈద్గా కాంప్లెక్స్లో కోర్టు ద్వారా అపాయింట్ చేయబడిన కమిషనర్ ద్వారా సర్వే చేయించాల్సిందిగా తీర్పు కూడా ఇచ్చింది. అయితే సుప్రీంకోర్టు ప్రస్తుతం ఈ సర్వే మీద స్టే విధించినప్పటికీ త్వరలోనే మేజర్ అప్డేట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మొఘల్స్ పరిపాలనలో అప్పట్లో అనేక హిందూ దేవాలయాలపై వరుసగా దాడులు జరిగేవి. కొన్ని వేల దేవాలయాలను ధ్వంసం చేశారు. దేశంలో సనాతన ధర్మాన్ని పూర్తిగా అంతం చేయాలి అనే కుట్రలో భాగంగా అప్పట్లో ఈ దాడులు జరిగాయి. బట్ ఎన్ని దాడులు జరిగినప్పటికీ ఇప్పటికీ హిందూ మతం స్ట్రాంగ్గానే నిలబడడం నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పవచ్చు. ఈ వివాదాస్పద స్థలాలు ప్రస్తుతం కోర్టు కేసులలో ఉన్నాయి. అటు జ్ఞాన్వాపి కేసులో కాశీ విశ్వనాథ్ టెంపుల్ ట్రస్ట్ కానీ, ఇటు శ్రీకృష్ణ జన్మభూమి తీర్థ ట్రస్ట్ కానీ ప్రస్తుతం న్యాయ పోరాటం చేస్తున్నాయి. ఎవరెన్ని విధాలుగా కామెంట్ చేసినా కానీ నిజాన్ని ఎవ్వరూ కప్పి ఉంచలేరు. అక్కడ దొరికే సాక్ష్యాధారాలను బట్టి కోర్ట్సే ఖచ్చితంగా సరైన తీర్పునిస్తాయి. దీనికి రామమందిరం విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే గొప్ప ఎగ్జాంపుల్. వీటి మీద ఫ్యూచర్లో కనుక అప్డేట్ వస్తే మాత్రం ఆన్ టైం మీ ముందు ఇన్ఫర్మేషన్ ఉంచడానికి నేను ట్రై చేస్తాను. అలాగే ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి మీరు కూడా ట్రై చేయండి. ఇది ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే వీడియోను లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.